నేను జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే దానికి ఎలా కట్టుబడి ఉండాలి? నా దృష్టిని ఆ లక్ష్యం వైపు నిలకడగా ఎలా ఉంచుకోవాలి? లక్ష్యాన్ని ఎంచుకో. సరిగ్గా ఉండాలి. లక్ష్యం అంతగా ఆకర్షణీయంగా ఉండాలి. ఆ లక్ష్యమే మిమ్మల్ని మీ జీవితంలో మీరు చెదరకుండా ఉండేందుకు ఒక రక్షణలా పనిచేస్తుంది. నువ్వు ఎంచుకున్న లక్ష్యం తగినంత గొప్పది కాకపోతే దానిపై ఏకాగ్రతగా ఉండడం అర్థం లేకుండా పోతుంది. నువ్వు చాలా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. అంటే నీ లక్ష్యంపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించావు కావచ్చు, కానీ కొంతసేపటి తర్వాత తప్పకుండా డిస్ట్రాక్ట్ అయిపోతావు. అది డిస్ట్రాక్షన్స్ బలంగా ఉన్నందుక కాదు, నీ లక్ష్యం బలహీనంగా ఉందని అర్థం. కాబట్టి లక్ష్యం సరిగ్గా ఉండాలి. నువ్వు ఎంతగా డిస్ట్రాక్ట్ అవుతున్నావు అనే దాని గురించి ఎక్కువగా మాట్లాడకు. ముందు నువ్వు ఏదో ఒకదాన్ని పట్టుకుని లక్ష్యంగా ఎలా ఏర్పరచుకున్నావు అనే దాని గురించి మాట్లాడు. అది నీ లక్ష్యంగా ఎలా మారింది? నువ్వు దానిని కోరుకోవడానికి కారణం ఏమిటి? ఇక నీ లక్ష్యాన్ని నిర్ణయించే ప్రక్రియ, అంటే ఆ ప్రాసెస్ బయట నుంచి ప్రభావితమైతే ఆ లక్ష్యం నిజంగా నీ స్వంత లక్ష్యం కాదు. అందుకే నువ్వు అంతర్గతంగా దానికి పూర్తిగా అంకితమవడం అసాధ్యం. మిమ్మల్ని మీరు ఎంతో నచ్చజెప్పుకోవచ్చు. లక్ష్యం వైపు నడిపించడానికి ఇది ఒక స్థాయి వరకే పనిచేస్తుంది. ఎక్కువ కాలం నిలబడదు. దానికి అంత బలం ఉండదు. ఒక వ్యక్తిని బలవంతంగా తోస్తూ మారథాన్ పరిగెత్తించలేరు. ఒకవేళ అతను మ్యారథాన్ పరిగెత్తాలంటే ఆ ప్రేరణ లోపలి నుండే రావాలి. ఒక మనిషిని మ్యారథాన్ పూర్తి చేయడానికి లాగుతూ తీసుకెళ్లడాన్ని ఊహించగలరా? ఎంతసేపు అతన్ని లాగగలరు? మనలో చాలామంది లక్ష్యాల కోసం పరిగెత్తడం ఒక విధంగా అలా లాగబడుతున్న వ్యక్తిలా ఉంటోంది కదా? ఆ ప్రేరణ నిజంగా నీదేనా? లేక వేలల్లో కొద్ది మనుషులు అదే లక్ష్యం కోసం పరుగెత్తుతున్నారని నువ్వు కూడా ఆ దిశగా పరిగెడుతున్నావా? నువ్వు కూడా ఒక ట్రెండ్ను ఫాలో అవుతున్నావా? లేక నిజంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నావా? మీరు ఎప్పుడైనా మీ జీవితంలోని ఇష్టాలు నిజమైనవా లేక అలవాటుగా, కండిషన్డ్గా వచ్చినవా అని ఎప్పుడైనా గమనించారా? మనం ఒక్కసారి కూడా ఈ బేసిక్ ప్రశ్నలను పట్టించుకోము. అందుకే ప్రేరణ అంటే మోటివేషన్ కోసం ఎప్పటికీ స్ట్రగుల్ అవుతూ ఉంటాము. మనం చెబుతాం, నాకు మోటివేషన్ లేదు, నేను డిస్ట్రాక్ట్ అయ్యాను అని. నిజానికి నువ్వు డీమోటివేట్ అయ్యావు, ఎందుకంటే నీ ఉద్దేశమే విలువలేనిది. మరి విలువైన ఉద్దేశం అంటే ఏంటి? నీ జీవితం యొక్క ప్రస్తుత పరిస్థితితో సంబంధం ఉన్నదే నీ నిజమైన ఉద్దేశం అవుతుంది. అర్థమైందా? అది నీ జీవితంలో ఆనందాన్ని కలిగించేది కావచ్చు, లేకపోతే నిన్ను బంధనాల నుండి ముక్తి వైపు తీసుకెళ్లేదైనా కావచ్చు. ఈ రెండు కూడా ఒక దశకి వచ్చేసరికి అవన్నీ ఒకటే అని మీరు గమనిస్తారు. అది నిన్ను అన్కండిషనల్ ఆనందంలో ముంచెత్తే ఏదో ఒకటి అయి ఉంటుంది, అపారమైన ఆనందం. ఇదే నువ్వు ఎలాంటి ప్రతిఫలం కోసం కాకుండా చేయగలిగే పని. ఒకవేళ ఇలాంటిది ఏదైనా నిన్ను ఇలా ఆకర్షిస్తుంటే అది నీ లక్ష్యంగా ఉండటం సరైనదే. కాని నువ్వు ఏదో ఒక వస్తువు నీకు ఏదైనా ప్రతిఫలమిస్తుందనే ఆశతో దాని వైపు పరుగెత్తుతున్నావంటే అలాంటప్పుడు అది నీ లక్ష్యాన్ని నువ్వు తప్పుగా ఎంచుకున్నావని చూయించే బలమైన సంకేతం. ఒకవేళ నువ్వు నీ ముందున్న ఆ ఎక్స్ అనే బిందువు నీ లక్ష్యం అని నువ్వు అంటుంటే, ఎందుకంటే ఆ ఎక్స్కి చేరుకున్నాక నీకు డబ్బు లేదా కెరీర్ లేదా గౌరవం లభిస్తుందని నమ్ముతున్నావంటే మీ మోటివేషన్ ఎక్కువ కాలం నిలబడదు అనడానికే చాలా సంభావనలు ఉన్నాయి. ఇక మీరు ఆ పనిలోని నిజమైన ఆనందం కోసం ఆ పనిని చేస్తే దానికి ప్రతిఫలంగా ఏది ఆశించరు. ఆ పని చేయడమే మీకు ఫలితంలా మారిపోతుంది. ఇక మీరు నేను విజయవంతుడిని అయితేనే నాకు ఏదైనా లభిస్తుంది అని మీరు అనడం లేదు. ఈ పని చేసే ప్రక్రియే నాకు సంతృప్తిని ఇస్తోంది అని అంటున్నారు. ఆ ఆనందమే తిరిగొచ్చే ఫలితం. బహుమతిగా భావిస్తే ఇక మీరు ఎప్పటికీ డిస్ట్రాక్ట్ అవలేరు. మరొక విషయం నేను చెప్పేది ఏంటంటే, నీ లక్ష్యం నిన్ను విముక్తుడిని చేస్తే నువ్వు
ఆ లక్ష్యంతోనే ఉంటావు. నీ బంధనాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించు. ఆ బంధనాల్ని సవాలు చెయ్యి. ఆ బంధనాన్ని సవాలు చేయడమే నీ లక్ష్యమైతే మళ్ళీ నువ్వు దానికి పూర్తిగా అంకితంగా ఉంటావు. ఇక నువ్వు మళ్ళీ దారి తప్పిపోవడం జరగదు. ఈ 2 విషయాలు నువ్వు తెలుసుకోవాలి. నీ లక్ష్యం నీకు అన్కండిషనల్ అంటే అనంతమైన ఆనందం ఇస్తుందా? అనంతమైన అంటే అర్థం తెలుసా? నువ్వు ప్రతిఫలం వచ్చిన తర్వాతే నేను సంతోషంగా ఉంటాను అని అనడం లేదు. నేను విజయం సాధించినా విఫలమైనా నేను సంతోషంగానే ఉంటాను అని అంటున్నావు. ఎందుకంటే ఈ ప్రయాణంలో ఉండటం, ఈ ప్రక్రియలో భాగమవ్వడమే అంత అందంగా ఉంది మరి. అప్పుడు నువ్వు ఈ లక్ష్యంతోనే ఉండిపోతావు. అభినందనలు, నువ్వు ఒక అందమైన విషయాన్ని కనుగొన్నావు. ఇక నీ లక్ష్యం నిన్ను స్వేచ్ఛ వైపు, ఇంకా నిన్ను విముక్తి వైపు తీసుకెళ్తుంటే అప్పుడు ఆ లక్ష్యం నిన్నెప్పుడూ అసంతృప్తిగా లేదా ఆసక్తి లేని స్థితిలోకి తీసుకుపోదు.